తమిళనాడుకు సంబంధించి ఎందుకు గట్టిగా మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, తమిళనాడుకు సంబంధించి అటు టీవీకే పార్టీ ఘన విజయం సాధించడం, మెజార్టీ స్థానాలు దక్కించుకునే దిశగా అడుగులు పడుతుండడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడులో అటు టీవీకే నటుడు విజయ్ పెట్టిన టీవీకే పార్టీ ఫస్ట్ అటెంప్ట్‌లోనే 110 స్థానాల్లో లీడ్ ప్రదర్శిస్తోంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 118 అంటే మ్యాజిక్ ఫిగర్‌కు ఒక 8 స్థానాల దూరంలో ఉంది. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్‌ను అటైన్ చేస్తాము అన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ టీవీకేలో కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే రెండో స్థానానికి పరిమితమైంది. యాక్చువల్‌గా ఉదయం నుంచి మనం ట్రెండ్ చూసేటప్పుడు డీఎంకే మూడో స్థానంలో ఉంది. అటు అన్నా డీఎంకే కూటమి రెండో స్థానంలో ఉంది. కానీ మధ్యాహ్నం 1 గంట, 2 గంటల తర్వాత మళ్ళీ కొంత డీఎంకేకి స్థానాలు కొన్ని స్థానాల్లో లీడ్‌లో వచ్చింది. ఆ విధంగా చూసుకున్న 71 స్థానాల్లో డీఎంకే కూటమి లీడ్‌లో ఉన్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అంటే ఒక రకంగా ప్రతిపక్షం లో ఈసారి అధికారంలో ఉన్న డీఎంకే ఈసారి ఉండబోతోంది. ఇక అన్నా డీఎంకే కూటమి 53 స్థానాల్లో కొంత లీడ్‌లో ఉన్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ స్పెసిఫిక్‌గా మాట్లాడుకోవాల్సి వస్తే విజయ్ టీవీకే పార్టీ సంచలనం సృష్టించడమే కాకుండా పోటీ చేసిన 2 స్థానాల్లోనూ విజయం సాధించడం అనేది ఇక్కడ ఖచ్చితంగా విజయ్‌ని, టీవీకే పార్టీని తమిళనాడు ప్రజలు ఎంత బలంగా కోరుకున్నారు అనటానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ స్టాలిన్ ఓటమి చెందడం అనేది కూడా ఇక్కడ మనం స్పెసిఫిక్‌గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల మధ్య రాజకీయంగా మారిన తమిళనాడు రాజకీయం 2016 తర్వాత జయలలిత మరణం తర్వాత కొంత అన్నా డీఎంకే వెనుకబడ్డం, అలాగే డీఎంకే ఆ తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తిరిగి మళ్ళీ డీఎంకేకి పట్టం కడతారని కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్పినా 1-2 సంస్థలు అంచనా వేస్తున్నట్టుగా విజయ్ సూపర్ పవర్ విక్టరీ సాధించారు. తొలి సినిమాతోనే సెంచరీ కొట్టినట్టుగా తొలి అటెంప్ట్తోనే ఆయన 110 స్థానాలు గెలుచుకున్న వాతావరణం క్రియేట్ చేశారు. ఇంకా చాలా రౌండ్ల కౌంటింగ్ జరుగుతోంది కాబట్టి ఫైనల్ ఫిగర్ మనకు రావాలంటే స్పష్టంగా సాయంత్రం 7-8 కల్లా ఫైనల్ ఫిగర్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ 118 కాబట్టి 118 ఈజీగా అటెండ్ చేసే వాతావరణం ఉంది. ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. ఒకవేళ విజయ పార్టీకి సీట్లు అవసరమయ్యే వాతావరణం ఉంటే ఇక డీఎంకే కూటమిలో కానీ, అన్నా డీఎంకే కూటమిలో కానీ కొన్ని చిన్న చితక పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్స్ అలాంటి ఒక 2-3 పార్టీలు మద్దతు ఇచ్చినా విజయ్ చాలా ఈజీగా తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలాన్ని సంపాదిస్తారు. కాబట్టి విజయ్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైపోయిందన్న అంచనాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఈవినింగ్ కల్లా ఫుల్ ఫిగర్ వస్తుంది కాబట్టి అప్పుడు ఇంకా పూర్తి కన్క్లూజన్కి మనం రావచ్చు. ఏదైనా అనూహ్యంగా అటు 1967 కాంగ్రెస్ పార్టీ పాలించడం లాస్ట్ అక్కడ తమిళనాడులో 67 నుంచి ద్రావిడ పాలిటిక్సే తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న వాతావరణంలో విజయం సాధించడం అనేది తమిళనాడులో పొలిటికల్ ఫినామినాస్ పరంగా, రాజకీయ పరిణామాల పరంగా ఒక బిగ్ బ్రేక్ త్రూగా చెప్పాలి. ఇక్కడ నుంచి తమిళనాడు రాజకీయం స్టైల్ మారబోతోంది. తమిళనాడు ఓటరు ఆలోచన తీరు మారింది అనటానికి విజయ్ ఎంపిక చేసుకోవటం, వాళ్ళు తమ నాయకుడుగా, రాష్ట్రాన్ని నడిపించే నాయకుడిగా విజయ్ని ఎంపిక చేసుకోవటం అనేది ఇది బిగ్ బ్రేక్ త్రూగా అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పరంగా చూస్తే ఇండీ కూటమి కానీ, ఎన్డీఏ కానీ, కొన్ని చోట్ల రీజనల్ పార్టీస్, కొంత ఆల్రెడీ ఉన్న రీజనల్ పార్టీసు వాటి యొక్క ప్రదర్శనను చేస్తున్నాయి. అలాగే ఆ మధ్యకాలంలో మనం చూసాం ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సంచలనంగా రావటము, ఆమ్ ఆద్మీ అటు ఢిల్లీలో, ఆ తర్వాత పంజాబ్లో అధికారంలోకి రావటము కొంత విస్తరిస్తోంది అన్న ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఇలాంటి అద్భుతాలు ఎక్కడ జరగలేదు. కానీ విజయ్ పార్టీ పెట్టడం అనేది మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్లోనే అధికారంలో రావటం అనేది మళ్ళీ మనం తమిళనాడులోనే చూస్తున్నాము. ఎందుకంటే అంతకుముందు అన్నాదురై కానీ, ఎంజి రామచంద్రన్, తర్వాత కరుణానిధి, జయలలిత వీళ్ళందరూ కొంత సినీ రంగానికి సంబంధం ఉన్న వ్యక్తులు. ఆ తర్వాత తమిళనాడులో వాతావరణం క్రియేట్ అవ్వలేదు. ఆ పార్టీలే అన్నా డిఎంకేనే ఇప్పటివరకు రాజకీయం చేస్తూ వస్తున్నాయి. కానీ అదే సినీ రంగానికి చెందిన నటుడు విజయ్ టీవీకే పార్టీ పెట్టి ఈ స్థాయిలో రావటం అనేది ఖచ్చితంగా ఇండియన్ పాలిటిక్స్లో ప్రస్తుత ఉన్న ఈక్వేషన్స్లో ఒక బిగ్ ఫినామినాగా మనం చెప్పుకోవాల్సిన వాతావరణం ఉంది. సౌత్లో మనం చూసుకుంటే విజయ్ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో సినీ రంగానికి చెందిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న వాతావరణం. అంటే సౌత్లో ఇంకా ఫ్లేవర్ ఉంది. సినీ ఇమేజ్కి ప్రజలు కొంత పట్టం కడతారన్న ఆ ట్రెండ్ అనేది ఇంకా ఉంది అనడానికి ఈ రెండు ఒక బిగ్ ఎగ్జాంపుల్స్గా చెప్పాలి.